హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతము 2024లో ఎప్పుడు వచ్చింది, వరలక్ష్మి వ్రతము ప్రాముఖ్యత, అలాగే పూజా సమయం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసము శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. లక్ష్మీదేవి యొక్క అష్ట స్వరూపాలలో ఒకటైన వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మి వ్రతంను ఆచరిస్తారు. వర అనే పదానికి వరం అని అర్థం మరియు లక్ష్మి అంటే సంపద మరియు శ్రేయస్సు అని అర్థం. అష్టలక్ష్మిల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. అలాగే శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసము, సకలాభిష్టాల కోసము, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మీదేవిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే. సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. 2024 సంవత్సరంలో మనకు వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీ రెండో శుక్రవారము ఏకాదశి, ద్వాదశి తిథులతో రానున్నది. అలాగే పూజా సమయం చూసుకున్నట్లయితే ఆగస్టు 16వ తేదీ ఉదయము 5 గంటల నుండి 8 గంటల 25 నిమిషముల వరకు చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వారు మధ్యాహ్నం 12 గంటల లోపు పూజ పూర్తి చేసుకోవాలి. అలాగే సాయంత్రం వేళలో పూజ చేసుకునే సమయము 4 గంటల 31 నిమిషముల నుండి రాత్రి 8 గంటల 31 నిమిషముల లోపు పూజ పూర్తి చేసుకోవాలి. ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కుదరని వారు మిగిలిన శుక్రవారాలలో ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.